హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఐటీ పార్క్ అయితే వెళ్తాం అనమాట. సో ఐటీ పార్క్కి మనం వేరియస్ రూట్స్లో అయితే మనం వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మేము మాలిక్వాల్స్ నుంచి వచ్చాం అనమాట. మాలిక్వాల్స్ నుంచి మనం ఇక్కడ వస్తే అక్కడ జూబార్ నుంచి డైరెక్ట్ వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జంక్షన్ యూటర్న్ తీసుకోగానే మనం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ నుంచి మనకి ఐటీ పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఒక హిల్కి వెళ్తాం అనమాట. అక్కడ మనకి కాగ్నిజెంట్ కంపెనీ రాబోతుంది. అది ఎలా ఉంది ఏంటి, తర్వాత మనకి ప్రజెంట్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది, దాని పరిస్థితి ఏంటో మొత్తం వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. వీడియో చివరకు చూడండి. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, ఇక్కడ ఫస్ట్ అయితే మనం కాగ్నిజెంట్ కొండకైతే వచ్చామన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న కొండ, అక్కడ మనకి ల్యాండ్ అనేది కాగ్నిజెంట్కి అలాట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఏంటంటే ఆ కొండ మనకి మేబీ ఎంట్రన్స్ అని అవ్వచ్చు, అంటే కన్స్ట్రక్షన్ ఎలాగవుతుంది అన్నది మన ప్రస్తుతానికి అయితే తెలియదు. దీనికి ఎడ్జెస్ అంటే వెనకాల కొండ ఉందన్నమాట. సో ఈ ప్లేస్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ మొత్తంకి అయితే కాగ్నిజెంట్కి అయితే మనకి అలాట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దీని కన్స్ట్రక్షన్ స్టాటస్ వచ్చి 0, ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ స్టార్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ వీడియో తీయడానికి ట్రై చేద్దాం. పదండి మిగతా కంపెనీస్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటన్నది. బాయ్. సో గైస్, మనం ప్రస్తుతం మీకు ఇంత రూట్ చూపించాను కదా, మనం మాలిక్వాల్స్ నుంచి వచ్చాం కదా. సో మాలిక్వాల్స్ నుంచి స్ట్రైట్కి రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ జంక్షన్ అయితే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ జంక్షన్.
సో ఈ జంక్షన్ కనిపిస్తుంది కదా, 2 హ్యాండ్స్ చెప్తున్నారు కదా, మనం ఇలా వచ్చాం కాబట్టి మనకి లెఫ్ట్కి వెళ్తే మనకి తిమ్మాపురం వెళ్ళిపోతాం భీమ్లీ రూట్. సో అక్కడ కూడా ఒక ఐటీ హిల్ అయితే మనకి శాంక్షన్ అయింది. సో డేటా సెంటర్ వస్తుంది అంటున్నారు. సో అది ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా అది ఏమొస్తుందో మనకు ప్రస్తుతం తెలియదు. సో దానికోసం మనం మాట్లాడుకోవద్దు. సో అంటే మన జంక్షన్ నుంచి రైట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఐటీ పార్క్ ఉంటుంది అనమాట. సో మనకి కంపెనీస్ అన్ని వచ్చేవన్నీ ఇక్కడే అనమాట. ఐటీ పార్క్ రోడ్ ఇది అంతా. ఐటీ పార్క్ ఇదంతా ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే మనకి ఐటీ పార్క్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కంపెనీస్ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గైస్ అక్కడ మనకి కొండ అయితే కనిపిస్తుంది కదా, ఆ కొండనే మనకి శాంక్షన్ చేయడం జరిగింది డేటాబేస్కి. కాకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ గట్రా ఏమీ స్టార్ట్ అవ్వలేదు అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ శాంక్షన్ అయింది. అక్కడ నుంచి అక్కడ డేటా సెంటర్ ఏంటన్నది మనకి ప్రస్తుతానికైతే ఇంకా మనకి ఐడియా లేదు, మనకి ఇంకేం తెలియదు, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో అసలు ఆ డేటా సెంటర్ ఎక్కడ రాబోతుంది అన్నది మాత్రం మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు మనకి ఎదురుగా కనిపిస్తున్న కొండే. అండ్ ఇది రూట్ అనమాట. మనం లెఫ్ట్ తీసుకుంటే మన ఈ రూట్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా శాంక్షన్ చేస్తారన్నమాట ఏంటి మన డేటా సెంటర్కి. సో మనం ఇంకా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం జంక్షన్కి వచ్చాం కదా, అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాం. రైట్ తీసుకున్న తర్వాత ఆ జంక్షన్ నుంచి మనం ఐటీ పార్క్ అయితే వెళ్తాం అన్నమాట. అక్కడి నుంచి మనకి హిల్ 1, 2 and 3 అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మేము ఒక్కొక్కటి మేము తీసుకుని మొత్తం చూపిస్తాను చూడండి. అంటే మనకి ఏ కంపెనీస్ స్టాటస్లు ఏంటి, ఎంతవరకు వర్క్ ఏంటంటే మీకు మొత్తం అంతా చూపిస్తాను చూడండి. నా వీలంత వరకు నేను మీ బెస్ట్ అంతా రికార్డ్ చేయడం ట్రై చేస్తున్నాను. కొంచెం తప్పు క్షమించండి. అంటే లాస్ట్ వీడియోలో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, అయితే అది బడిగా ఉంది, కొంచెం క్లారిటీగా తీయండి అని చెప్పి, మంచి కెమెరా మంచి క్వాలిటీగా కావాలన్నారు. సో దానికోసం ప్రయత్నం చేసి తీస్తున్నాం అనమాట. ఇప్పుడు మనైతే జంక్షన్ నుంచి రైట్కి వచ్చాం. మనం మారిపోవాల్సి నుంచి అంటే లెఫ్ట్కి వెళ్ళాం కదా, జంక్షన్ క్రాస్ రైట్కి వచ్చాం అనమాట. ఇంకా ఈ రోడ్ నుంచి మనకి స్టార్ట్ ఐటీ పార్క్ అన్నది. అంటే ఇక్కడ నుంచి మనం వే అనమాట. అంటే మనం ఏ హిల్కి వెళ్ళాలన్నా లైక్ హిల్ 1 and 2, 3 ఏ హిల్కి వెళ్ళాలన్నా మనకు రూట్ అయితే ఇది అనమాట. కానీ గైస్ ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చేయండి, ఇది ఇప్పుడే ఇలా ఉంది. జస్ట్ ఇంక కంపెనీస్ ఏం రాక ఎంత ఖాళీగా ఉందో చూడొచ్చు మన వైజాగ్ రోడ్డు, మన ఐటీ హబ్ దగ్గర. ఫ్యూచర్లో ఎంత రష్గా ఉంటుందో, ఎంత ట్రాఫిక్తో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. ఎంత ఫ్రీగా ఉన్నప్పుడు వీలంటే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఇదొక నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది ఒక 10 years తర్వాత. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమీ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఖాళీగా ఉంది, ట్రాఫిక్ లేకుండా. వన్స్ కంపెనీస్ అన్నీ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ అక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. అదే మన బాక్స్ క్రికెట్ అది. అంటే ఇక్కడ ఫ్యూచర్ అంతా ఐటీ కంపెనీస్ వస్తే వాడు ముందే గెస్ట్ చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసాడు. అండ్ పక్కన చూడొచ్చు అక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతుంది. ఇంకా అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ కొనాలంటే మన హౌస్లో అమ్మేసుకోవాలి, కార్ రేంజ్లో ఉంటాయి అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకేమైనా స్టార్ట్అప్ కానీ మనకేమైనా బిజినెస్ ఐడియాస్ కానీ ఉంటే మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట. చాలామంది స్టార్ట్ చేసేసారు, మీరు చూడొచ్చు. కానీ ఇప్పుడు కూడా కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తే మాత్రం ఇది బెస్ట్ టైం అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్ స్టార్ట్ చేసేసారు. తర్వాత మరి ఇంకా మనకి దొరుకుతారో తెలియదు స్లాట్. మీరు చూస్తున్నారు కదా, అక్కడే మన కంపెనీస్ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి లాంగ్ వ్యూలో చూపిస్తున్నాం మీకు. చూస్తున్నారు, అర్థం ఉంది లేదు నాకు అర్థం కావట్లేదు, బట్ ఏంటంటే చిన్నగా కనిపిస్తుంది అన్నమాట కంపెనీస్ అన్నీ. చూస్తున్నారా, అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, అక్కడ మన మిలీనియం టవర్స్ ఇవన్నీ. సరే ఇంకా నేను లోపలికి వెళ్ళి మొత్తం అంతా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ మీరు చూడొచ్చు అక్కడ మనకి జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోగానే మనకి ఇంకా అస్సలైన ఐటీ పార్క్ అయితే మన ఎంట్రీ అదనమాట. బాగానే వచ్చేసాం. మనకి ఆ రూట్ కూడా ఉంది, మనం అటు నుంచి రావడం ఇటు నుంచి రావడం, 2 routes అనమాట. ఇది జంక్షన్. సో అటు నుంచి కూడా మనకి రూట్ ఉంటుంది, కార్ షెడ్ నుంచి రావాలంటే ఆ రూట్ అనమాట. సో మనమైతే ప్రజెంట్ అయితే జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇది ది హార్ట్ ఆఫ్ ది రోడ్ అని చెప్పొచ్చు. మన లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాం. అక్కడే కదా మన ఐటీ పార్క్స్ ఉన్నాయి, మొత్తం అంతా చూపిస్తాం అనమాట. లోపల ఐటీ పార్క్స్ ఏవేమి ఉన్నాయి, అసలు హిల్స్ ఏంటి, అవి దాని సంగతి ఏంటో చూద్దాం పదండి. సో గైస్ వెల్కమ్ టు ద వైజాగ్ ఐటీ పార్క్. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ గైస్. ఇంకా ఇదంతా మన రాజ్యం అనమాట. కంపెనీస్ ఇంకా మామూలుగా ఉండదు రచ్చ ఇక్కడ. కానీ ఇప్పుడు ఇంత ఖాళీగా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఈ హ్యాపీనెస్ పోతుందనే బాధ కూడా ఉంది. కానీ తప్పదు, మరి ఏం చేస్తాం, మన డెవలప్మెంట్ కావాలంటే ఎప్పుడు ఎలా ఉన్నాం అంటే అవ్వదు కదా. మనం ఇప్పుడు ఇలా ట్రాఫిక్ లేకుండా ఎలాగో బతికేద్దామో, మనకి ఏ కంపెనీ లేకుండా అవ్వదు కదా. కొన్నిటికి మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఈ రోడ్స్ అన్నీ కొద్దిగా వాట్ వి కాల్
కొన్ని ఇయర్స్లోనే మొత్తం అంత ట్రాఫిక్తో నిండిపోబోతుంది. దానికి మనం రెడీ అయిపోవాలి. నేను రెడీ అయిపోయాను, మరి తప్పదు ఇంకా. కానీ ఇక రోడ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ముందు కొన్ని ఇయర్స్ ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ రూట్ మేము ఫోటోషూట్కి అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు కంపెనీస్ వచ్చేస్తున్నాయి, ఇంక ఈ రూట్ ఇంత ఖాళీగా అయితే ఉండదు. చూడొచ్చు కనిపిస్తున్నాయేమో అందుకే ఫస్ట్ అయితే హిల్ నెంబర్ 3 వస్తుంది. మీకు అక్కడ కొండ మీద కనిపిస్తున్నాయా ఆ కంపెనీస్ ఏంటంటే మన టీసీఎస్ అవన్నమాట. లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. నాకు తెలిసి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు, బట్ లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే లోపలికి వెళ్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఐకానికా కూడా స్టార్ట్ చేశారు అన్నమాట కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటాయి అన్నమాట. అంటే మన కంపెనీ పక్కనే కాబట్టి హ్యాపీగా విజిట్ చేయొచ్చు ఇక్కడికి ఐకానికాకి. అదొక ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనం బాగుంటుంది అక్కడికి వెళ్ళి మామూలుగా చిల్ అవ్వడానికి. అంటే కంపెనీ స్టార్ట్ అయితే ఒకటే వస్తూ ఉంటాయి కదా అనమాట. సో జంక్షన్కి అయితే వచ్చేస్తున్నాం గైస్. ఇది హిల్ నెంబర్ 3. ఇది రౌండ్ అబౌ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఇది అనమాట. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వెల్కమ్ టు ఐటీ పార్క్. మనం ఐటీ పార్క్ అయితే వచ్చేసాం. మన ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం ఉంటుందో తెలుసా? హిల్ నెంబర్ 3 ఎంట్రన్స్ గేట్ తర్వాత ఇక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాబోతున్న కంపెనీస్ వచ్చేసి టీసీఎస్ వస్తుంది, సిఎంట్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే కాండియంట్, ఐబిఎం, ఇంకా చాలా మల్టిపుల్ కంపెనీస్ ఇంకా ఇక్కడే శాంక్షన్ అయ్యి మనకి ఇంకా హార్ట్ ఆఫ్ ద సిటీ పక్క ఐటీ పక్క మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలిసిన ది బెస్ట్ టాప్ కంపెనీస్ అన్నీ అయితే నాకు ఇక్కడే కనిపిస్తున్నాయి. లైక్ ఐబిఎం అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అటు ఆ రైట్ కి ఇన్ఫోసిస్ ఉంది, చూపిస్తాను. మనం రైట్ కి వెళ్తాం. ఇప్పుడు మీకు వెళ్ళి అదే లెఫ్ట్ కి లెఫ్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ కి వెళ్తే అక్కడికి వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ వస్తుంది. ఇన్ఫోసిస్ పార్క్ కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న కంపెనీస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. సో నెక్స్ట్ హిల్కి వెళ్ళి చూపిస్తాను. ఇది హిల్ నెంబర్ 3. నెక్స్ట్ హిల్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అనట్లేదు గైస్, అందుకే లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎంట్రన్స్ వాళ్ళతో మాట్లాడి వచ్చాను, వాళ్ళు పర్లేదు బేగ వచ్చేమన్నారు అనమాట. సో వెళ్ళిపోతున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఏవే కంపెనీస్ వస్తున్నాయి ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్ హిల్ నెంబర్ 3కి. లోపల మీరు చూడొచ్చు రోడ్లన్నీ ఎలా ఉన్నాయి, ఎంత విశాలంగా ఉన్నాయో. అక్కడే మన కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, ఆ కంపెనీ డీటెయిల్స్ ఇంకా సేపట్లో చెప్తాను. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా జస్ట్ ఇది ఎంట్రన్స్ మాత్రమే. లోపలికి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిలియన్ టవర్స్ 1 and 2 మన వెనకాల ఉన్న సో ఇక్కడ మనం ఆగి కాసేపు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆ టీసీఎస్ అనమాట. కాండియంట్ దాని కన్స్ట్రక్షన్ స్టేటస్ వచ్చేసి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకొక 5-6 monthsలో ఆపరేషన్ జరిగిపోవచ్చు. అండ్ దీని పక్క వచ్చేసి ఇది వచ్చేసి కాండియంట్ అనమాట. ఇది ఒక ఐటీ కంపెనీ. మన ఎంట్రన్స్లో మనకు కనిపించే కంపెనీస్ అయితే ఈ రెండు ఉన్నాయన్నమాట. నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏమో టీసీఎస్, ఇటు వచ్చేసి కాండియంట్. ఇంకేమున్నాయి మీకు మొత్తం చూపిస్తాం పక్కన. ఇంకా టీసీఎస్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్, చూడొచ్చు. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను టీసీఎస్ దగ్గర నుంచి ఎలా ఉందన్నది. మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇక్కడ. మేము చూడొచ్చు టీసీఎస్, మన వైజాగ్ టీసీఎస్ ఇదే అనమాట. ప్రస్తుతానికి అయితే ఆపరేషన్లో లేదు, బట్ దీన్ని చూస్తుంటే ఒక తెలియని ఆనందం వస్తుంది గైస్. ఎందుకంటే మా వైజాగ్లో టీసీఎస్ తీసుకొచ్చేసాం ఫైనల్లీ. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మిలీనియం టవర్స్. అండ్ నేను ఎక్కడ ఉన్నాను ప్రెసెంట్ టీసీఎస్ కంపెనీ దగ్గర ఉన్నాను. మనం చూడొచ్చు నా వెనకాల ఉంది టీసీఎస్ కంపెనీ. అండ్ ఇది చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. అంటే మనకి ఫ్యూచర్ కనిపిస్తుంది ఇక్కడ ఎంత బాగా డెవలప్ అవ్వబోతుంది ఏంటన్నది. సో ప్రస్తుతానికి అయితే దీని కన్స్ట్రక్షన్ స్టేటస్ ఒక 60% అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఆపరేషన్లో లేదు, బట్ నాకు తెలిసి దీని సంగతి ఇప్పుడు చూస్తున్న నాకు అర్థమవుతుంది. మేబీ లైక్ 4 to 5 monthsలో ఆపరేషన్ జరిగిపోవచ్చు. మొత్తం మ్యాక్సిమం అయిపోయింది కన్స్ట్రక్షన్, కాకపోతే ఇంకా ఆపరేషన్ లేదంతే. సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను గైస్. మా వైజాగ్ ఎంత మంచి కంపెనీ ముందు దీని నుంచి మాట్లాడుతూ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు గవర్నమెంట్. థ్యాంక్ యూ. మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? మనకి టీసీఎస్ బిల్డింగ్ ముందు మనం ఉన్నాం కదా, ఎక్కడి నుంచి మనం చూస్తే ఇలా చూస్తే మీకు ఒక బీచ్ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఇండియాలో ఎక్కడ లేని వ్యూ. ఇండియాలో ఎక్కడ నాకు తెలిసి లేదు గైస్. అంటే ఒక ఐటీ కంపెనీకి సీ పక్కన టీసీఎస్ కంపెనీ. ఇలాంటి అదృష్టం ఓన్లీ మా వైజాగ్కే సాధ్యం. నేను తీసుకొచ్చేసాను టీసీఎస్.
ఓవరాల్గా టీసీఎస్ ఒక్కసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను లేకుండా ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఇండివిజువల్గా ఓన్లీ కంపెనీ అండ్ పక్కన మన సీ వ్యూ ఆ రూట్ అదంతా మీకు చూపిద్దాం అని చెప్పి తీస్తున్నాను. చూడండి గైస్, మా ఫ్యూచర్ ఇక్కడే అనమాట. ఇంకా అండ్ రోడ్స్ అన్నీ చూడొచ్చు ఎంత ఖాళీగా ఉన్నాయో. అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకెలా ఉంటుందో ఇక్కడ. ఇంకా టీసీఎస్ నుంచి అలా ముందుకు చూస్తూ ఉంటే ఇంకా హిల్ నెంబర్ 3 మొత్తం కవర్ చేద్దామని చూస్తున్నాను గైస్. ఈ పక్కన అక్కడ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి. ఇక్కడ మనం పక్కన చూడొచ్చు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో పెద్ద కంపెనీ అయ్యి ఉంటుంది. అది ఇంకా కన్స్ట్రక్షన్ దిశలోనే ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. చూద్దాం అక్కడ ఏ కంపెనీ వస్తుందో. అండ్ చూడొచ్చు ఇక్కడ మా వ్యూ ఎలా ఉందో. వైజాగ్ ఐటీ కంపెనీ దగ్గర ఉండేది మా వ్యూ. అండ్ చూడండి ఈ రోడ్స్ వచ్చిన తర్వాత ఇంకేమైనా టాప్ కంపెనీ వస్తే అప్పుడు మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి బిల్డింగ్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తున్నాయి గైస్. చూడొచ్చు ఇక్కడ ఎక్స్టీ గ్లోబల్ అంట ఇదో కంపెనీ. దీని తర్వాత దీన్ని క్రాస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే మాత్రం ఇంకా అలా చాలా కనిపిస్తున్నాయి కంపెనీస్ అన్నీ. ఇంకా ఆపరేషన్లో లేదో అర్థం కావట్లేదు నాకు. అండ్ ఇక్కడ చూడొచ్చు పెరిసెట్ అంట. ఇక్కడ మొత్తం బాగుంది కానీ కొంచెం మెయింటెనెన్స్ లేదని అంటే నాకు తెలిసి ఇంకా ఆపరేషన్ లేదు. బైక్స్ అదే ఉన్నాయి నాకు తెలిసి, ఇంకా కన్స్ట్రక్షన్ గట్రా ఏమైనా అవుతుందేమో మరి. అండ్ చూడొచ్చు ఇంకా రైట్ సైడ్లో ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, అదో కంపెనీ. అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఇక్కడ ఆర్చిలా కనిపిస్తుంది. ఇంకా నాకు తెలిసి ఇదే డెడ్ ఎండ్. దీని తర్వాత లాస్ట్ కంపెనీ కనిపిస్తుంది. యాక్చువల్లీ దానికి ఫస్ట్ ఐబిఎంకి దాన్ని అలాట్ చేసిన బిల్డింగ్ అది. తర్వాత ఏమైందో తెలియదు, ఐబిఎం వెళ్ళిపోయిన తర్వాత వేరే కంపెనీ అయితే అక్కడికి వచ్చిందని తెలిసింది నాకు. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకెలా ఉందో బిల్డింగ్. నాకు తెలిసి దీనికి మించిన బెస్ట్ వ్యూ కంపెనీ ఇంకోటి లేదు గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిన బిల్డింగ్ పక్కన మీరు చూడొచ్చు ఎటువంటి కంపెనీస్ లేవు. రోడ్ అంతా చాలా విశాలంగా ఉంది, పక్కన బీచ్ వ్యూ ఉంది, అదిరిపోయింది. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు చాలా 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 లక్కీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఎంజాయ్ చేయడానికి కానీ, కొంచెం రిలాక్స్డ్గా ఉండడానికి కానీ, పీస్ ఆఫ్ మైండ్ ఉండడానికి కానీ. చూడొచ్చు బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉందో. ఆ కంపెనీ పేరేంటో నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను ఏమైనా ఛాన్స్ ఉంటే. అంటే పక్కన అక్కడ సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉన్నారు, నాకు తెలిసి ఇది ఆపరేషన్ ఉన్నట్టుంది. సో అందరు ఉన్నారు, కొంచెం పక్కకి వెళ్ళి నేను ట్రై చేస్తాను చూడడానికి. చూడొచ్చు కంపెనీ చాలా అద్భుతంగా ఉంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. చాలా ఖాళీగా ఉంది ప్రశాంతంగా. సో మనం రిటర్న్ అయిపోతున్నాం గైస్. ఇంకా ఇది హిల్ నెంబర్ 3. అండ్ హిల్ నెంబర్ 3 పక్కన చిన్న వ్యూ ఉంది. ఆ వ్యూ మీకు చూపించడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ వీళ్ళు ఒప్పుకుంటే. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గైస్. చాలా ల్యాండ్ కూడా చాలా ఖాళీ ఉంది. ఇక్కడ వేరే కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి, ఎందుకంటే ఎంత ఖాళీగా ఒక కంపెనీకి నాకు తెలిసి వదలరు. ప్రస్తుతానికైతే మరి ఖాళీగానే ఉంది, ఇంకా ఫ్యూచర్ పరిస్థితి ఏంటో చూద్దాం. కానీ రోడ్స్ చూడొచ్చు, ఏదో హెవెన్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే. పక్కన బీచ్ వ్యూ, మంచి తార్ రోడ్, మంచి వ్యూ కానీ ఇది కానీ సూపర్ కదా, అదిరింది. ఇంకో వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేయి. సో గైస్ మనం వచ్చేసాము, ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిట్ కంపెనీ దగ్గరికి వచ్చేసాము. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఫస్ట్ చూపించండి. ఇండియాలో ఎక్కడా లేదనమాట. ఇక్కడ మనకి హిల్ స్టేషన్స్, బీచ్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటిది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ది బెస్ట్ బ్యూటిఫుల్ ఐటీ పార్క్ వచ్చి మా వైజాగ్కే ఉందన్నమాట. ఇప్పుడు అలా వెనకరా వెళ్తా అప్పుడు నాకు ఇప్పుడు చూపించి మాట్లాడి. సో గైస్ చూసారు కదా, ఇక్కడ మీరు వ్యూ చూసారు కదా, ఇక్కడ నుంచి మన బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి బీచ్, అక్కడ వచ్చేసి రిషికొండ కంపెనీ అనమాట. వెనకాల కనిపిస్తుంది కొండ రిషికొండ అది బీచ్ అనమాట. సో ఇక్కడ మన హిల్ నెంబర్ 3 వరకు మాత్రమే కవర్ చేసాం గైస్. ఇంకా మనకి చాలా 1 ఉంది, 2 ఉంది, ఇంకా 2 ఉంది, 1 ఉంది. అవి కూడా మనం లోపలికి వెళ్ళని ట్రై చేద్దాం, వీలైతే అవి కూడా మీకు చూపిస్తాను. బాయ్.
సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మనకి హిల్ నెంబర్ 3లో ఇవి మాత్రం ఉన్నాయి, ఈ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ టీసీఎస్ ఆపోజిట్గా ఏదో కంపెనీ ఉంది. యాక్చువల్లీ నేను ఆ రూట్కి వెళ్ళాలనుకున్నాను, కానీ ఎందుకో ఓవర్వ్యూలో ముందుకు వచ్చేసాను. ఒకసారి మళ్ళీ టీసీఎస్ రూట్లోనే మనం రిటర్న్ వెళ్తున్నాం కదా, వీలైతే నేను ఆ లెఫ్ట్ సైడ్లో ఏదో రూట్ ఉంది, అక్కడ కూడా ఏదో కంపెనీస్ ఉన్నట్టున్నాయి, అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే వ్యూ ఎంజాయ్ చేయండి, మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇంకా మనం టీసీఎస్ దగ్గరికి వచ్చేసాం గైస్. అండ్ ఇందాక మీకు చెప్పిన రూట్ అయితే ఇదే. ఈ లెఫ్ట్లో ఏదో ఉన్నట్టున్నాయి కంపెనీస్, నేను వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. కానీ ఇలా చూస్తే చాలా ఆనందంగా ఉందబ్బా, ఎంత ఖాళీగా ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎంతే ఖాళీగా ఉంటే చాలా బాగుంటుంది కదా, మళ్ళాంటి వాళ్ళు జాబ్ చేసుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు వరల్డ్ టెక్ అంట. వరల్డ్ టెక్ అనేది ఇదో కంపెనీ అనుకుంటా. ఇదొకటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఈ కంపెనీ ఉంది. అండ్ ముందున నాకు చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఏదో కంపెనీ ఉన్నట్టు, పెద్ద కంపెనీ ఉన్నట్టుంది. ఎంతమంది ఉన్నారంటే ఇది ఆపరేషన్ అయ్యి ఉంటుంది. ఇది మన సిఎంట్ కంపెనీ చూడొచ్చు. లోపలికి వ్యూ ఎలా ఉందో. లోపలికి అయితే మనకి ఎలా అయితే లేదు. అండ్ ఇది వచ్చి మనకి డెడ్ ఎండ్. ఇక్కడ పక్కన ఏదో బిల్డింగ్ ఉంది, అది నాకు తెలిసి కంపెనీ ఏం కాదు, జస్ట్ ఏదో సంథింగ్ రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన సీఎం దగ్గర ఏదైతే మనకి ఎలా లేదు కెమెరాస్కి, అలా చెప్తున్నారు కానీ అరుస్తున్నారు తీయద్దని. బట్ నేను మీకోసం రిస్క్ తీసుకొని మొత్తం చూపించాలన్న ఆతృతతో మొత్తం అంతా తీసి చూపిస్తున్నాను. చూడండి, ఐటీ పార్క్లో హిల్ నెంబర్ 3లో మన నా వెనకాల ఉన్న బిల్డింగ్ మన టీసీఎస్ కంపెనీ అనమాట. మన టీసీఎస్ కంపెనీ ఎలాగుందంటే, మన టీసీఎస్ పక్కనే మనకి బీచ్ వ్యూ ఉంది, హిల్ స్టేషన్, దాంతో పాటు ఇక్కడ మనకి టీసీఎస్ అనమాట. సో ఎక్కడ కంపెనీలో పనిచేసే వాళ్ళు లక్కీ ఏంటంటే, వీళ్ళు చక్కగా సీ దగ్గర హ్యాపీగా వ్యూ పాయింట్ చూస్తూ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన టీసీఎస్, ఇది మన ఫస్ట్ కంపెనీ వైజాగ్లో. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ నాకు ఎందుకో టీసీఎస్ని చూడగానే మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది గైస్. ఎందుకంటే నేను టీసీఎస్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. మా వైజాగ్ వాళ్ళకే తెలుసా బాధ. సో దాన్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎందుకో నాకు చెప్పాలనిపించి దానికోసం మళ్ళీ చెప్పడం జరిగింది. ఏమైనా తప్పు మాట ఉంటే ఐఎమ్ సారీ, బోర్ కొట్టించుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ మనం జంక్షన్కి అయితే వచ్చేస్తున్నాం గైస్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హిల్ 3. సో నెక్స్ట్ ఏంటంటే మనం రైట్ తీసుకుందాం. రైట్ నుంచి వెళ్తే మనకి హిల్ నెంబర్ 1 and 2 ఉంటుంది. అక్కడ ఇన్ఫోసిస్ కానీ ఆ కంపెనీస్ అన్నీ ఉన్నాయంట. అవి కూడా మీకు చూపిస్తాను, నాతో పాటు రండి, ట్రావెల్ విత్ మీ. అక్కడ బోర్డు ఉంది, చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ ఏవే కంపెనీస్ ఉన్నాయి ఏంటన్నది ఈ రౌండ్ అబో దగ్గర ఇక్కడ చూడొచ్చు. హిల్ నెంబర్ 3 అండ్ కంపెనీ పేర్లు అవ్వన్నమాట. సో ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత రోడ్ అంతా చాలా అద్భుతంగా ఉంది. సో అంత ఫాస్ట్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ మీకోసం నేను స్లోగా తీసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏవే కంపెనీస్ ఉన్నాయో ఇంకా డీటెయిల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పదండి వెళ్దాం. మనకి హిల్ నెంబర్ 3 నుంచి కిందకైతే వచ్చాం కదా. మనకి ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ రాగానే మన ఫస్ట్ కనిపించిన కంపెనీ వచ్చి నా వెనకాలే మీరు చూడొచ్చు, ఇన్ఫోసిస్ కంపెనీ ఇదన్నమాట. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి మ్యాక్సిమం అయినట్టే కనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది, ఆపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. సో నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇదేంటంటే ప్రస్తుతానికి ఐటీ పార్క్లో స్టార్ట్ అయిన కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ అనమాట. ఇదైతే ఆపరేషన్లో అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో చూడొచ్చు ఈ బెస్ట్ కంపెనీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మనం చూసింది వచ్చి టీసీఎస్, ఇప్పుడు వచ్చి ఇన్ఫోసిస్. ఇంకేమైనా కంపెనీస్ ఉంటే మీకు చూపిస్తాం. ఇంకా ఇన్ఫోసిస్ చూడడం జరిగింది కదా. ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళగానే మనకి వేరే జంక్షన్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే హిల్ నెంబర్ 2 అనమాట. స్ట్రైట్ వెళ్ళినా కూడా హిల్ నెంబర్ 2 ఉంది. ఆ నెంబరింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, లెఫ్ట్ సైడ్లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఫస్ట్ అయితే మీకు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వరుణ్ మారుతి కూడా ఉంది. అక్కడ మౌరిటెక్ ఉంది, మనం కనిపిస్తుంది కదా మౌరిటెక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ మీకు కింద చూపించింది బ్యాక్ వ్యూ.
ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ వ్యూ అయితే ఇది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను. కొంచెం దగ్గరికి వెళ్తే మీకు గేట్స్ కనిపిస్తాయి. ఆ ఎంట్రీ గేట్ కానీ ఎగ్జిట్ గేట్ కానీ ఇదనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రీ. ఇక్కడ మన ఇన్ఫోసిస్ నుంచి ఇది మెయిన్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి డల్లాస్, చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ మన రైట్ సైడ్ వచ్చేసరికి ఇది పెనెంట్, ఇదొక కంపెనీ. సో రెండు పక్క పక్కనే భలే ఉన్నాయి కదా, డల్లాస్ అండ్ పెనెంట్. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి చూపిస్తాను, నాతో పాటు రండి. ఇక్కడ వచ్చి మన హిల్ పైకి ఎక్కాం అనమాట. ఇది డెడ్ ఎండ్. ఇక్కడ వచ్చి మనకి పెంట్ అనే కంపెనీ అయితే ఉంది ఇక్కడ, పెనెంట్. ఇక్కడ నుంచి మనం వ్యూ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి సూపర్ వ్యూ ఉంది. ఏంటో తెలుసు, బీచ్ బీచ్ కనిపిస్తుంది. బీచ్ తో పాటు 2 మేజర్ ఉందా మీకు చూపించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ రెండు మీకు కనిపిస్తుంది, చూడొచ్చు. అది టీసీఎస్, ఇది ఇన్ఫోసిస్. ఇది మొత్తం మౌరిటెక్, తర్వాత ఇది వచ్చేసి ఏమో ఏంటన్నా డల్లాస్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, ఒక్క ఫ్రేమ్ లోనే మనకి ఇంత టాప్ కంపెనీస్ అన్ని కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఈ అద్భుతమైన వ్యూ కోసం ఇంత పైకి వచ్చాం అనమాట. ఇంకా డల్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, డల్లాస్, పెనెంట్, ఇన్ఫోసిస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూపించాను కదా. ఇక్కడ నుంచి మనకు రైట్కి వెళ్తుంటే ఇది కూడా హిల్ నెంబర్ 2 ఉంది. సో ఎక్కడేం కంపెనీస్ ఉన్నాయో చూద్దాం. అక్కడ ఈట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ వ్యాపారం మొదలెట్టారు. అండ్ మీకు ఇప్పుడు మనం చూసాం కదా, ACN అన్నది వాళ్ళు చాలా పెద్ద సంస్థ అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అన్ని వీళ్ళవే అనమాట. వీళ్ళే ఇప్పుడు మనకి ఇక్కడ ఐటీ హబ్కి కూడా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంది వాళ్ళే. సో ది బెస్ట్ అండ్ ఫాస్ట్ డెవలప్మెంట్ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో మనం హైదరాబాద్లో చూసాం కదా. ఇన్ఆర్బిట్ మాల్ కూడా వీళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంటే వీళ్ళదే కాంట్రాక్ట్. సో మనకి చూస్తున్నాం కదా, ఇన్ఆర్బిట్ మాల్ కూడా మనకి ఏ రేంజ్లో అంతా ఫాస్ట్గా గ్రో అవుతుందో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను ఈ వీక్ అంతా మీకు ఇది చూపిద్దాం ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ అయితే నేను ఇన్ఆర్బిట్ మాల్ కూడా నేను నెక్స్ట్ టైం వెళ్తాను. దాని తర్వాత మీకు ఇంకా మన కొత్తగా వస్తున్న ఎయిర్పోర్ట్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ అవి ఎక్కడ ఉన్నాయి, దాని స్టేటస్ ఏంటో కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. నాకు ఏం కావాలంటే మీ నుంచి జస్ట్ ఏంటంటే చిన్న ఎంకరేజ్మెంట్, నాకు జస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలు. లైక్ ఎలా ఉంది ఏంటి, ఇంకేమైనా నేను డెవలప్ చేసుకోవాలా, ఇంకేమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది నాకు కొంచెం చెప్తే చాలు. నేను దాన్ని బట్టి నేను చూస్తాను. ఇక్కడి నుంచి మీరు వ్యూ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వెళ్తే మళ్ళీ ఇంకొక బోర్డ్ కూడా ఉంది, హిల్ నెంబర్ 2 అని ఉంది. అక్కడ ఏవే కంపెనీస్ ఉన్నాయి ఏంటి దాని సంగతి అన్నది రాసి ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏవి ఆపరేషన్లో లేనట్టు అనిపిస్తున్నాయి నాకైతే ప్రస్తుతానికి. అంటే కన్స్ట్రక్షన్ స్టేటస్ వచ్చేసి ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయాయి. మేబీ వీకెండ్ కాబట్టి ఇంకెవరెవరు రాలేదేమో యాక్చువల్లీ. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇంత కట్టి ఎవరు లేకుండా ఉండాలంటే అది కష్టం కాబట్టి మేబీ వీకెండ్ కాబట్టి ఖాళీగా కనిపిస్తుందేమో. అండ్ చూపిస్తాను రండి ఇంకేవేవి కంపెనీస్ ఉన్నాయి, ఇంకా వ్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి హిల్ నెంబర్ 2 డెడ్ ఎండ్కి మనం వెళ్దాం. ఇక్కడ మధ్యలో మనకి ఏమైనా కంపెనీస్ వస్తే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ కంపెనీ ఉంది. అంటే నాకు తెలిసి ఇది స్పేస్ అనుకుంటా, లైక్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా మనం యూజ్ చేసుకోవడానికి. అంటే స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్, లైక్ ఫస్ట్ ఫ్లోర్లో కంపెనీ, సెకండ్ ఫ్లోర్లో కంపెనీ, లైక్ స్టార్టప్ కంపెనీస్కి యూజ్ చేస్తారు కదా, అలాంటి స్పేస్ అనమాట అది. అండ్ ముందు కూడా ఏదో మంచి కంపెనీ కనిపిస్తుంది, చూడడానికి బాగుంది. ఏ కంపెనీ చూద్దాం పదండి. సాఫ్ట్ సొల్యూషన్స్ అనమాట. చూడండి, ఈ ఇప్పుడు నేను చూసిన కంపెనీస్లో నాకు రేంజ్లో కనిపించిన కంపెనీ మాత్రం ఇదే. చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది, దాని కన్స్ట్రక్షన్ కానీ దాని ఇది కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ రైట్లో చూడొచ్చు, ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నట్టుంది, అది కూడా అయిపోతుంది. ఇక్కడ మహతి ఉంది, ఇదొక కంపెనీ, ఇదొక ఐటీ కంపెనీ. ఇంకా చూపిస్తాను పదండి ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయేమో. కంపెనీస్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అవి అంత ఆపరేషన్లో లేనట్టు అనిపిస్తున్నాయి కొంచెం. ఈ కంపెనీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, బయట నుంచి వ్యూ అయితే అద్దరింది కదా, ఆ గుర్రాలు అవన్నీ. కొంతమంది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు, అబ్బా చూడముచ్చటగా ఉంటుంది. అండ్ గైస్ ఇంకా డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాం. హిల్ నెంబర్ 2లో ఇదే డెడ్ ఎండ్. ఇంకెక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా రిటర్న్లో ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి, ఇంకేమైనా కంపెనీస్ కనిపిస్తే చూడండి.
సో గైస్ మనం వచ్చిన రూట్ ఒకటి కదా, మనం వెళ్ళే రూట్ వేరే రూట్లో వెళ్దాం. అంటే మనం వచ్చింది ఒక రూట్, వెళ్ళేదేమో మనం ఋషికొండ వైపు వెళ్ళిపోదాం. ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటన్నది చూడండి. ఈ జంక్షన్ గుర్తుపట్టారా? ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇందాక మనం రైట్ తీసుకుని హిల్ నెంబర్ 2కి వెళ్ళాం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని ఋషికొండ వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు కృష్ణ మల్టీప్లెక్స్ అంటే ఇక్కడ మల్టీప్లెక్స్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక మన ఆఫీస్ 1 స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైనా బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాలంటే మనం చాలా ఈజీ అనమాట. పక్కన అన్నీ ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ కిడింగ్. అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ ఒక కంపెనీస్ రాగానే మనకు అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కాఫీ షాప్స్ కానీ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మల్టీప్లెక్స్ కూడా ముందుగానే పెట్టారనమాట. బిజినెస్ స్ట్రాటజీ అంటారు అనమాట ఇవన్నీ. కాఫీ షాప్స్ ఇంత మనం చూపించిన ఈట్స్ కానీ వరుణ్ మోటార్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెమ్మదిగా ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్, ఇంకా చాలా పెద్ద బిజినెస్కి మంచి అడ్డా అయిపోద్ది ఇక్కడ. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇంకేమేమి వస్తాయో. ప్రస్తుతానికి అయితే ఒక మల్టీప్లెక్స్, ఈట్స్, ఇంకా వరుణ్ బీచ్ అయితే చూసాం. చూడండి గైస్, మా స్వర్గంలాగా ఉంటుంది ఈ రోడ్డు అంతా ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్లో మరి ట్రాఫిక్తో నిండిన తర్వాత ఎలా ఉంటుందో మరి నేనైతే చెప్పలేను. అందుకే ప్రస్తుతం కొన్న వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు మెయిన్ జంక్షన్ చూపిస్తాను అనమాట ఋషికొండకి, అంటే ఎంట్రన్స్ ఎలాగా ఏంటి అన్నది. ఈ రోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది, అందుకే మీకు ఇంత కష్టపడి డ్రైవ్ చేస్తూ తీస్తూ మరీ చూపిస్తాం అన్నమాట. స్లోగా వెళ్తూ చూడొచ్చు. ఇంకా సేపట్లో మన జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు చూపిస్తాను అనమాట దాని ఎంట్రన్స్ ఏంటి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి భీమ్లీ అన్నీ వస్తాయి, రైట్ సైడ్ వెళ్తే మనకి ఏ బీచెస్ వస్తాయి అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. ఇక్కడ జనరల్గా ముందైతే రేసులు అవ్వడం, ఫోటోషూట్స్ అవ్వడం ఇలాంటివన్నీ అయ్యేవన్నమాట. ఇప్పుడు మరి కొంచెం జనాలు పెరిగారు, ఇంకా చాలా ఖాళీగా ఉండేది గైస్. ఇప్పుడు ఇంకొంచెం జనాలు కనిపిస్తున్నారు యాక్చువల్లీ. అండ్ మీకు ఒక అపార్ట్మెంట్స్ కోసం చెప్పాలి, ఇది పక్కన లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఈ అపార్ట్మెంట్స్ ఐటీ హబ్ స్టార్ట్ అవ్వక ముందే చాలా రిచ్ అనమాట. ఈ అపార్ట్మెంట్స్ లైక్ 2 crores అంతా ఉండేది, విత్ ఫర్నిచర్ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు నాకు తెలిసి అది చాలా హై కాస్ట్ అయ్యి ఉంటుంది. నేను చెప్తుంది ఎప్పుడంటే ఒక 70 years బిఫోర్, ఇంకా ఐటీ అన్నీ రాకముందనమాట. సో ఇక్కడ జంక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ తీసుకుంటే మన మెయిన్ జంక్షన్ వచ్చేస్తుంది, అక్కడ కలుస్తాను మిమ్మల్ని. అక్కడ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటన్నది. ఆ జంక్షన్ ఏంటి దాని సంగతి ఏంటో మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను క్లియర్గా. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా జంక్షన్కి రీచ్ అయిపోతున్నాం. అంటే నాకు ఈ రూట్స్ అన్నీ మీకు చూపించాలనిపిస్తుంది అనమాట, ఎంత బాగుందని. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రోడ్ ఇలాగైతే ఉండదు. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్స్, ఫుల్ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్లెజెంట్గా ఉంది కాబట్టి మీరు కూడా చూస్తారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ వీడియో విజిట్ చేస్తే ఒకప్పుడు ఇలా ఉండేదా అని మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మేము మొత్తం అంతా షూట్ చేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, వచ్చేస్తున్నాము జంక్షన్కి.
అక్కడ కనిపిస్తుంది కదా అదే జంక్షన్. ఇక చాలా స్పోర్ట్స్ ఇవి కూడా వచ్చేసాయి అనమాట. లైక్ గేమింగ్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, లైక్ స్నూకర్స్ అవన్నీ కూడా గేమింగ్ జోన్స్ నెమ్మదిగా స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఐటీ హబ్ ఉన్నప్పుడు ఎన్ని లేకపోతే ఎలా గురు ఉండాలి కదా. అండ్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు గేమింగ్ జోన్స్ ఇందా నేను చెప్పిన దానికోసమే. అండ్ కనిపిస్తుంది కదా అదే జంక్షన్. వచ్చేసాం జంక్షన్కి. కనిపిస్తుంది కదా అదే మెయిన్ జంక్షన్ అనమాట. అది వచ్చి ఎంట్రీ. మనకు ప్రస్తుతానికి ఇది ఎగ్జిట్, ఎందుకంటే మనం అటు నుంచి వచ్చాం కాబట్టి ఇది నాకు ఎగ్జిట్, నార్మల్గా అయితే ఎంట్రీ అనమాట. మనకి వచ్చేసి జంక్షన్కి అయితే వచ్చేసాం గాయస్. అంటే మనం పైనుంచి వచ్చాం కదా, హిల్ నుంచి వచ్చాం కదా, ఇది వచ్చి జంక్షన్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే మనం బీచ్ వెళ్ళిపోతాం అనమాట. రైట్ తీసుకుంటే మనకి ఋషికొండ, ఆర్కే బీచ్, మనకి సిటీ అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే ఎంట్రీ వచ్చేసి మార్కల్ నుంచి వచ్చాం, ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాం. ఇది ఎంట్రీ అని చెప్పొచ్చు. ప్రస్తుతం నాకైతే ఎగ్జిట్, ఎందుకంటే నేను నుంచి ఎగ్జిట్ అయ్యాను కాబట్టి. సో ఇలా కూడా మనం ఎంటర్ అయ్యి లోపల హిల్స్ అన్ని మన కంప్లీట్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది బీచ్ రోడ్ నుంచి వ్యూ బీచ్ రోడ్ మొత్తం వ్యూ పాయింట్ ఉన్నారు మనకి బీచ్ రోడ్. సో గాయస్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. లైక్ మీకు మంది కంపెనీస్ అన్ని చూపించాం, మనం మల్టీప్లెక్సెస్ కానీ ఏమేమి వస్తున్నాయి, దాని కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటో ఏవే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన వైజాగ్ గొప్పతనం ఏంటో మొత్తం అందరికీ చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నాకు ఇలాంటివి చేస్తుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఎందుకంటే తీయడానికి చాలా కష్టపడ్డాం. మా ఫ్రెండ్ కూడా ఆ కెమెరా పట్టుకొని చాలా కష్టపడ్డాడు. నేను కూడా అన్ని తీసి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేము చాలా కష్టపడ్డాం. మా కష్టం పర్మిషన్ అడిగి వెళ్ళి తీసుకొచ్చాం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా మీరు వెళ్ళి పర్మిషన్ అడిగి తీసుకొచ్చి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకోసం మీకు మొత్తాన్ని క్లియర్గా చూపించిన ఇంటెన్షన్ మాత్రమే. మా ఇంటెన్షన్ మా కష్టం కానీ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మీరు ఒక లైక్ షేర్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన స్టేటస్ ఏంటో చూపించండి. మన వైజాగ్ ప్రజెంట్ ఎలా ఉంది, కరెక్ట్ స్టేటస్ ఏంటి, ఐటీ ఫీల్డ్ ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఏంటి మీకు క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మన వైజాగ్ గొప్పతనం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.